హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రవడి యూట్యూబ్ ఛానల్ 1055. తిరుపతి దగ్గరలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి వచ్చాను. అలాగే శ్రీ వినాయక స్వామిని దర్శించుకున్నాను. తిరుపతి నడిబొడ్డున ఉన్న శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. 12వ శతాబ్దంలో క్రీస్తు శకం 1130 శ్రీ రామాంజనాచార్యులచే ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ స్వామివారు ఆదిశేషునిపై శయన భంగిమలో నిద్రపోతున్నట్లు కొలువై ఉంటారు. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అన్నయ్యగా భావించబడుతుంది. ముఖ్యమైన విశేషాలు: తిరుపతిలో అతిపెద్ద ఆలయం సముదాయంలో ఒకటి. దీని గోపురం 7 అంతస్తులు, 11 కలశాలతో ద్రావిడ శైలిలో అత్యంత ఎత్తైనదిగా ఆకర్షణీయంగా ఉంటుంది. విష్ణువుకి అంకితం చేయబడిన 108 దివ్య దేశాలలో ఒకటి. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు గోవిందర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా ముఖ్యంగా మొదటిగా అడుగుగా యాత్రికులు భావిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో మే, జూన్ బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. శ్రీనివాసుడు కుబేరుడి నుండి తీసుకున్న అప్పును నిర్వహించేందుకు శ్రీ గోవిందరాజ స్వామివారికి అన్నయ్యగా, సంపదకు అధిపతిగా కొలవబడుతున్నారు. ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు సుమారు 5 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఈ ఆలయం 6వ, 9వ శతాబ్దంలో నాటి ఆళ్వార్ సాధువుల ప్రారంభం మధ్యయుగ తమిళ నియమావళి అయిన నాలయ్యర్ దివ్య ప్రబంధంలో కీర్తించబడింది. శ్రీ గోవిందరాజస్వామి పెరుమాళ్ మరియు అతని భార్య లక్ష్మిని పుండరికి వల్లి తాయారుగా పూజిస్తారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ పార్థసారథి, గోదాదేవి ఆండాల్, పుండరికి కవివల్లి తయార్ చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. తిరుపతిలో ఉన్న శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ని ఎవరైనా దర్శించుకున్నట్లయితే తప్పకుండా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ యొక్క వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మంచి మంచి విషయాలు తెలుసుకొని. అప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అప్పటి వరకు ఉంటా. బాయ్.